ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో ₹1000 మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, ₹1999 మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, ₹2999 మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్న పెద్దల మాటను నిజం చేసిన ముస్లిం సోదరులు, తండ్రి బాటలో హనుమాన్ దేవాలయాన్ని నిర్మిస్తున్న ముస్లిం సోదరులు, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్న పెద్దల మాటను నిజం చేసి చెప్పిన ముస్లిం సోదరులు, తండ్రి బాటలో వెళుతున్న తనయులు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కొత్తపేటకు చెందిన కీర్తిశేషులు షేక్ అజీద్ బాషా ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు. ప్రతినిత్యం నియమ నిష్ఠలతో ఆంజనేయ స్వామిని ఆరాధించేవాడు. అతని అనంతరం అదే బాటలో అజిత్ బాషా పిల్లలు షేక్ ఫిరోజ్ బాషా, షేక్ చాంద్ బాషా కూడా నిత్యం ఆంజనేయ స్వామికి పూజలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఫిరోజ్ చాంద్ బాషాలు మాట్లాడుతూ తన తండ్రి అల్లా అయినా శ్రీ ఆంజనేయుడు అయినా ఒకటే అన్న సిద్ధాంతాన్ని నమ్మేవాడని, అదే బాటలో తాము వెళుతున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ పద్ధతి తమ తాతగారి హయాం నుండి వస్తుందని చెప్పారు. గతంలో తన తాతగారికి బిడ్డలు లేని సమయంలో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక స్వామీజీ చెప్పగా అలాగే పూజ చేయడంతో సంతాన ప్రాప్తి కలిగిందని అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి పూజలు చేయడం ప్రారంభించామన్నారు. గుడి నిర్మాణానికి దాతలను ఆశ్రయించకుండా ఆ అన్నతమ్ములే సప్తమందిర ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సప్తమందిర సముదాయము శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సాయినాథుడు, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి, శ్రీ శివాలయము, శ్రీ అమ్మవారి గుడి, శ్రీ వినాయకుడు నవగ్రహ మందిరములు ఆలయాల అభివృద్ధికి సహకరించాలంటే 9542832612 నెంబర్ను సంప్రదించాలన్నారు. కానీ మేము చేస్తున్నాం ఎందుకంటే కులాలు మతాలు అన్నిటికీ మేము ఆదర్శంగా నిలవాలని, ప్లస్ ఈ గుడిని నిర్మించి మా జన్మం ధన్యం చేసుకోవాలని మేము ఈ పని చేయడానికి, దీనికి పూనుకోవడానికి మా నాన్న, ఈ దేవుడు, ఈ ప్రజలు ఈ సప్తమందిర సముదాయం దేవాలయం నిర్మిస్తున్నాము. ఈ గుడికి ఇప్పటి వరకు సాయినాథుడు, వినాయక స్వామి ప్రతిష్ఠ అయ్యింది. ఇంకా వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి నవగ్రహాలు, శివుడు పార్వతివి విగ్రహాలు ప్రతిష్టకి ఇంకా పనులు జరుగుతున్నాయి. దీనికి దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి మేము చేసే సహాయానికి మీ తోడు సహాయం చేసి ఈ పనిని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ ఇది ఏకత్వంలో భిన్నత్వంలాగా మనం అందరూ కలిసి మెలిసి పనిచేసుకొని ఈ గుడిని నిర్మాణానికి తోడుగా ఉంటారని, మాకు సపోర్ట్ చేస్తారని, మా నాయన ఆశయాన్ని నెరవేరుస్తారని, ప్లస్ మేము ఇక్కడ పనిచేయడానికి ఎంతో సంతోషపడుతున్నాం. మా పూర్వ జన్మ సుకృతం ఈ పని నిర్వహించడం మా బాధ్యత. ప్లస్ ఈ పుణ్యం చేసుకుని ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు, ఈ మంచి పని చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దాతలు దయచేసి ఎవరైనా మాకు సహాయం చేసి ఈ టెంపుల్ నిర్మాణానికి సహాయపడగలరని కోరుతున్నాము. మాకు డబ్బు రూపంగా ఎప్పుడు మేము ఆశించలేదు. నేను కానీ మా తండ్రి కానీ ఈ గుడికి ఎప్పుడు డబ్బుల విషయంగా ఇప్పుడు మేము తీసుకోలేదు. ఏదైనా వస్తువుపూర్వంగా సిమెంటు, ఇసుక, గుల్ల ఇట్లాంటి వస్తువుపూర్వంగానే మేము స్వీకరిస్తున్నాము. ఎందుకంటే మీరు ఇచ్చిన విలువైన కానుకలు ఈ గుడిలో ఉంటే మీకు ఆనందం, ప్లస్ మాకు గుడికి సహాయంగా ఆ వస్తువులే కావాలి. కాబట్టి ఈ గుడి నిర్మాణానికి మీరు వస్తువు రూపంగా ఏదైతే మీరు ఇస్తారో ఆ నిర్మాణాన్ని మేము చేసి మా సహాయం మీ సహాయంతో ఈ గుడిని ప్రతిష్ఠ చేసి ప్లస్ కళ్యాణ మండపానికి ప్లాన్ చేస్తున్నాము. ప్లస్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ సాయిబాబా, వినాయక స్వామి అందరూ ఈ సప్తమందిర సముదాయం 7 గుళ్ళు ప్రతిష్ఠ చేస్తున్నాము. ఒకటి కాదు, ఈ గుడి సప్తమందిర సముదాయం అని 7 గుళ్ళతో ఇది తిరుపతి హైవే రోడ్డుకి నిర్మిస్తున్న గుడి. ఇది తిరుపతి యాత్రికులు అందరూ ఇట్లా వచ్చి ఇక్కడ ఉండి నైట్ స్టే చేసి మరుసటి రోజు తిరుమలకి నడిచిపోయే మెయిన్ రోడ్లో ఉండే టెంపుల్ ఇది. దీన్ని అందరూ దయచేసి వైరల్ చేసి ఈ గుడిని డెవలప్మెంట్కి సహాయపడగలని కోరుకుంటున్నాము. జై భారత్. కుల మతాలని గౌరవిద్దాం, ఏకత్వంలో భిన్నత్వంగా కలిసి ఉందాం. జై భారత్.